ప్రభుత్వంలో నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలతో ప్రజలకు చైతన్యం చేయడం జరిగింది. ఆదా ఫ్రీ బస్ అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఏదైతే ఫ్రీ బస్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులకు కావచ్చు, గవర్నమెంట్ లో చదివే విద్యార్థులకు కావచ్చు, ప్రైవేట్ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా సరే సరైన సమయానికి బస్సులు రాక కాలేజీలో ఒక్కొక్క క్లాస్ మిస్ అయితే ఒక్క ఫస్ట్ పీరియడ్ అనేది మిస్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇలా మిస్ అవ్వడం వల్ల వాళ్ళు నెక్స్ట్ క్లాస్ లో ఒక ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ లో ఏదైతే ఉందో అది అర్థం కాకుండా ఎంతో మంది విద్యార్థులు ఇలా గవర్నమెంట్ లో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఊర్లలో పంపించే బస్సులు బంద్ చేసి మన హైదరాబాద్ కావచ్చు, మాబ్నర్ సైడ్ కావచ్చు, ఇక్కడ సైడ్ వేసి ఊర్లలో పల్లెటూర్లకు కావచ్చు, చిన్న చిన్న గ్రామాలకు కావచ్చు, ఆ గ్రామాలకు బస్సులు పంపకుండా నేడు పిల్లలండి 10-10:30 అవుతున్నా కూడా అదే బస్ స్టాండ్ లో నిల్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఏదైతే ఫ్రీ బస్ అని చెప్పి అమలు చేసిరో అంతే అధికారంతో మీరు అనేక బస్సులు ప్రొవైడ్ చేసి పేద విద్యార్థులు కావచ్చు, అనేక ఊర్ల గ్రామ ప్రజలు కావచ్చు సదుపాయం అనేక విధాలుగా బస్సు సమస్యలు తీరేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే బస్సులు సమయం రాకపోతే గ్రామ ప్రజలు గాని, ప్రైవేట్ స్కూళ్లలో గాని, గవర్నమెంట్ స్కూళ్లలో గాని పేద విద్యార్థులు విద్యను దూరం చేస్తున్న రోజులు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సుతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. పేద పిల్లలకు చాలా విద్య అంటే మేము దీనికి ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఫ్రీ బస్సులు పెట్టిరు, దానికి మేము కాదని అంటలేం. కానీ అనేక బస్సులు ప్రొవైడ్ చేసి విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఉండాలి. అలాగే ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, పిల్లల పట్ల దురుసుగా మాట్లాడడం గాని, ఆధార్ కార్డు లేకపోతే తిట్టడం గాని, వాళ్ళతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు. బస్సులలో సీటింగ్ కెపాసిటీ 60 నుంచి 70 వరకు ఉంటే ఒక్క బస్సులో 2 బస్సులు పట్టే మంది అంతగా ఎక్కించి అనేక ప్రజలకి యాక్సిడెంట్లు చూసుకుంటాం. రోజు ఎక్స్ప్రెస్ బైపాస్